నువ్వు చెప్పేది నిజమా మమ్మీ? అవునమ్మా, ఆ రాజేంద్రే మీ తండ్రి. ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే ఉండి కూడా నా తండ్రి నేను గుర్తుపట్టలేకపోయానంటే నేనెంత దురదృష్టవంతురాల్ని. దురదృష్టం నీది కాదమ్మా, నాది. కన్నబిడ్డని కళ్ళెదురుగా పెట్టుకుని మనసారా పలకరించలేని అభాగ్యుడినమ్మా నేను. నాకు నా కన్న తండ్రిని దూరం చేసే అధికారం ఆవిడకెవరిచ్చారు? చెప్పు మమ్మీ, డాడీ ఎవరో ఇప్పటికైనా చెప్పు ప్లీజ్. వద్దు భార్గవి, వద్దు. శిరీష కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టొద్దు. పిచ్చిదానా, ఎందుకు బాధపడుతున్నా? నీ కన్న కూతుర్ని, కట్టుకున్న భర్తని నీకు దగ్గర చేసే బాధ్యత నాది. శిరీషని అవినాష్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి తన చేతిని అవినాష్ గారి చేతికి అందించండి. భార్గవి. అవును అంకుల్, కానీ ఆ చెయ్యి శిరీష చెయ్యి అని మాత్రం చెప్పకండి. ఇది భార్గవి చెయ్యి కాదు, శిరీష చెయ్యిలా ఉంది. మీరు పైకి శిరీషని ఎంత ద్వేషించినా మనసులో మాత్రం శిరీషనే ప్రేమిస్తుంటారు. మీరెంత కాదన్నా ఇది నిజం. నన్నేం చేయమంటారు చెప్పండి? మీరు చెప్పినట్లే చేశాను. సునీతను మీకిచ్చిన మాట ప్రకారమే పంపించమంటేనే పంపించాను. కానీ ఇన్స్పెక్టర్ మాధవి అక్కడికి వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు? సిగ్గులేదురా నీకు? నీ భార్యని పరాయి మగాడు పంపించమంటే పంపించటానికి? తన భార్యని వేరే మగాడెవరైనా చూస్తేనే మొగుడు తట్టుకోలేడు. అలాంటిది అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని ఛీ! ఇంత నీచానికి ఒడిగట్టడానికి నీకు మనసెలా వచ్చిందిరా? అది కాదు మేడం, అసలు ఏం జరిగిందంటే... ఇంకేం చెప్పద్దు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నీ మొహాన ఉమ్మటానికి కూడా అసహ్యం వేస్తోంది. నా మాట వినండి మేడం. ఏంట్రా నీ మాట వినేది? సునీత ఎటువంటి కుటుంబంలో పుట్టిందో నాకు తెలుసు. అలాంటి పెంపకంలో పెరిగిన తాను ఈ అవమానం భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. నీలాంటి నీచుడికి భార్యగా బతకడం కంటే భర్త చనిపోయాడనుకుని విధవగా బతకడమే మేలు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. సునీత ఇకపై నా దగ్గరే ఉంటుంది. దాన్ని కలవడానికి ప్రయత్నించావో షూట్ చేసి పడేస్తాను. జాగ్రత్త. ఇది భార్గవి చెయ్యి కాదు, శిరీష చెయ్యిలా ఉంది. ఆద మరిచి హాయిగా నిద్రపోతున్నాం. కష్టాలు మరిచి బంగారు కలల్లో విహరిస్తున్నాం. డాడీ అమెరికాకి వెళ్ళాడని ఊహించుకొని త్వరలో వచ్చేస్తాడని ఆశపడుతున్నాం. అమెరికా నుండి ఆకాశంలో పయనిస్తూ నీ దగ్గరికి చేరతాడని ఊహిస్తున్న నీకు
డాడీ ఆ ఆకాశంలోనే ఉండిపోతాడని ఎలా ఎలా చెప్పమంటావమ్మా? శాశ్వతంగా డాడీ నీకు దూరం అవుతారన్న వాస్తవాన్ని నీ చిన్నారి గుండె ఎలా తట్టుకోగలుగుతుంది? శాశ్వతంగా డాడీ నీకు దూరం అవుతారన్న వాస్తవాన్ని నీ చిన్నారి గుండె ఎలా తట్టుకోగలుగుతుంది? ఆ భగవంతుడు నువ్వు ప్రేమించే డాడీని నీకు దూరం చేయబోతున్నాడు. అందుకే ఇంతకాలంగా మిమ్మల్ని కాదనుకొని దూరంగా ఉన్న నీ కన్న తల్లి శిరీష మనసు మార్చి నీ చెంతకు చేరుస్తున్నాడు ఆ భగవంతుడు. ఆ తల్లి మనసు అర్థం చేసుకోమున్నే ఇప్పుడిప్పుడే కళ్ళకు కమ్మిన తెరలు దూరమై ప్రేమానురాగాల విలువ తెలుసుకొని నీకు దగ్గరవటానికి విలువెల్లాడిపోతున్న శిరీషను కాదనుకు తల్లి. ఎంత కాదనుకున్నా శిరీష నీ కన్న తల్లి. మీ జీవితాల్లోకి మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే దూరం అవ్వక తప్పదు. కన్న తల్లి ప్రేమకు దూరం కాబోతున్న శిరీషకి దగ్గరై నీ తండ్రి ప్రేమను కూడా తనలో చూసుకో. అలాంటి మగాడితో కాపురం చేయడం కంటే మొగుడు లేకుండా బ్రతకడమే మంచిది. ఎందుకే వాడి కోసం బాధపడతావు? ఏ బ్రతకలేనని భయమా? ఆయన అలాంటి వారు కాదు మాధవి. ఇన్నాళ్ళ మా కాపురంలో ఏనాడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని ఆయన ఈ రోజు నన్ను ఆ నరక కూపంలోకి పంపించారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇదేనే మన దగ్గరున్న వీక్నెస్. మొగుడు ఎంత దుర్మార్గుడైనా పెళ్ళానికి మాత్రం దేవుడే. ఎందుకంటే మనమంతా పవిత్ర భారతదేశంలో పుట్టిన ఆడవాళ్లం కదా. సెంటిమెంటల్ ఫూల్స్ మీ. నీకు ఆయన గురించి తెలియదు మాధవి, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఆయన అలా చేశారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అంతటి మహానుభావుడైతే ఇంత జరిగాక కూడా ఇప్పటి వరకు నీకోసం రాలేదెందుకు? ఎక్స్క్యూజ్ మీ మేడం. నన్ను క్షమించు సునీత, నీకు తీరం ద్రోహం చేశాను. ఇదేంటి? లేవండి. చేసిందంతా చేసి ఇంకా ఏం నాటకాలు ఆడుతున్నారు? ఏ మళ్ళీ మీ పెళ్ళంతా ఏదైనా పని పడిందా ఇలా వచ్చారు? ఆయన్నేం అనొద్దు మాధవి, ఆయన అలాంటి వారు కాదు. చూడు, నీ భార్యకి నీ మీద ఎంత నమ్మకం ఉందో చూడు. నువ్వింత ద్రోహం చేసినా ఇంకా నిన్ను నమ్ముతుందంటే నీ మీద ఎంత ప్రేముందో చూడు. అవును మేడం, నాకు తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సునీతను అక్కడికి పంపించాల్సి వచ్చింది. నాకు అది వ్యభిచార గృహం తెలియదు. అవినాష్ గారికి సంబంధించిన ల్యాండ్ విషయంలో నన్ను ఇరికించారు. ఆ కేసు నుండి నన్ను బయటపడేయడానికి సునీతను అక్కడికి పంపిస్తే నేను నిర్దోషిని నిరూపించుకునే కాగితాలు నాకు ఇస్తా అన్నారు. అందుకే సునీతను అక్కడికి పంపించాను. ఎవరది? మరి ఆ హరి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక ముందు ఇలాంటి సమస్యలొస్తే తొందరపడద్దు, నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. మా సునీతని జాగ్రత్తగా చూసుకోండి. నీ నమ్మకమే గెలిచింది. ఒక దుర్మార్గుడి వల్ల మీరు దాంపత్య జీవితానికి దూరం అయినా ఎంతో మంది జీవితాలను నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు మేడం. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళొస్తాను మాధవి. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఈ శ్రమ సీతాలు పడుతుంది కాని నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నీకు సేవలు చేయటం నా అదృష్టమమ్మా.
నేను డ్యూటీలో పడ్డ శ్రమనంతా నీ సేవలో మర్చిపోతాను. అబ్బా చెప్తే వినవు కదా, ఏదో ఒకటి సర్ది చెప్తావు. మాధవి, నిన్నొకటి అడగనా? ఏంటమ్మా? మరి కోప్పడకూడదు. ఏంటో చెప్పమ్మా. నీ వయసులో ఉన్న ఆడపిల్లలంతా హాయిగా సంసారం చేసుకుంటూ పిల్లా పాపలతో సుఖంగా ఉంటున్నారు. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నా మాట విని ఇంకో పెళ్లి చేసుకో తల్లి. వద్దమ్మా, వద్దు. ఈ జీవితానికి సరిపడా అనుభవించాను. ఇంక భరించే ఓపిక నాకు లేదు. నాకు తల్లైనా బిడ్డైనా అన్నీ నువ్వేనమ్మా. ఈ జీవితానికి సరిపడా అనుభవించాను. ఇంక భరించే ఓపిక నాకు లేదు. నాకు తల్లైనా బిడ్డైనా అన్నీ నువ్వేనమ్మా. అది కాదమ్మా, నాకా వయసు ఉడిగిపోయింది. నేడు రేపు అన్నట్టుంది నా బతుకు. ఆడదానికి అండ అవసరం తల్లి. నీకోసం కాకపోయినా ఈ సమాజం కోసమైనా నా మాట విని ఒప్పుకో తల్లి. సమస్యలతో పోరాడటం, సమాజాన్ని ఎదుర్కోవటం నా దినచర్యలో భాగమైపోయిందమ్మా. ఇంక నాకేం సమస్యలుంటాయమ్మా? అయినా ఈ ఉద్యోగంలో చేరాక నేను ఒక ఆడదాన్ని అన్న విషయమే మర్చిపోయాను. మగాడిలా బతకటం నేర్చుకున్నాను. అది కాదమ్మా. ఏది కాదు? నువ్వింకేం మాట్లాడుకు. నా పెళ్లి విషయం మర్చిపోయి ముందు నా చిట్టి తల్లిలా పడుకో అమ్మా. పడుకో, లే. మిస్ వైజయంతి. మిస్ వైజయంతి కాదు, మిస్సెస్ వైజయంతి. నీకొక విషయం తెలుసా? నిన్న నేను హాస్పిటల్లో ఉన్న అవినాష్ దగ్గరికి వెళ్ళొచ్చాను. అక్కడ భార్గవి నా చేతిని అవినాష్ చేతికి అప్పచెప్పింది. నా చేతిని పట్టుకున్న అవినాష్ నన్ను భార్గవి అనుకుని, శిరీష అమాయకురాలు, తనని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. తల్లిగా నీకు నా మీద లేని ప్రేమ ఒక పక్క భార్గవి, ఇంకో పక్క అవినాష్ చూపిస్తుంటే ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో నాకు అర్థమైంది. ఏ బంధం లేకపోయినా నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న భార్గవి గొప్ప, కన్న తల్లివయ్యుండి కూతురు సుఖం గురించి ఏనాడో ఆలోచించని నువ్వు గొప్ప. చెప్పు మమ్మీ, ఎవరు గొప్ప? ఆపవే. పై పై మెరుగులు చూసి మురిసిపోయే నీకు ఇత్తడేదో పుత్తడేదో నీకేమర్థం అవుతుంది? నేనేం చేసినా అది నీ సుఖం కోసమే అన్న విషయాన్ని ముందు నువ్వు అర్థం చేసుకో. ఆహా, నా సుఖం కోసం నా సుఖమే కోరుకునేదానివైతే కనీసం నా తండ్రి ఎవరో కూడా చెప్పకుండా ఉంటావా? ఎప్పుడు చూసినా నా మొగుడు న్యూజెర్సీలో ఉన్నాడంటూ మభ్య పెట్టడమే తప్ప కనీసం నా తండ్రి ఫోన్ నెంబరైనా ఇచ్చావా? మీరు నా తండ్రి లాంటివారు. మీరైనా చెప్పండి, నేనే మీ కూతురునైతే మీ కూతురికే ఇలాంటి సమస్య వస్తే ఆ సమస్యను మీరెలా పరిష్కరిస్తారో చెప్పండి. ఏంటే ఏంటే ఆయన పరిష్కారం చెప్పేది? ఆఫ్టర్ ఆల్ మన కారు డ్రైవర్. మనుషుల్ని ఓదార్చడానికి కావాల్సింది మనసే గాని హోదా కాదమ్మా. నువ్వేం బాధపడకమ్మా, పద. పిచ్చిదానా, నిన్ను ఓదారుస్తూ తీసుకువెళుతున్న ఆ వ్యక్తే నీ తండ్రి అని తెలిస్తే నువ్వెలా తట్టుకోగలవు?